హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భూమి నుంచి దివికెగిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను అందరూ అమ్మ అని పిలుచుకుంటూ తమ అభిమానాన్ని చాటుకునేవారు. రాజకీయ నాయకులపై అభిమానం ఉండడం సహజం. కానీ జయలలితను తమిళ ప్రజలు అభిమానించారు అనడం కంటే ఆరాధించారు అనడం కరెక్టేమో. ప్రజల గుండెల్లో అంతలా చెరగని ముద్ర వేసుకుంది మన జయలలిత. ప్రజలు ఎందుకు అంతలా ఆమెను ఆరాధించారు? కేవలం సంక్షేమ పథకాలే ఆమెపై ప్రేమను పెంచుకోవడానికి కారణమా? ఇలాంటి ప్రశ్నలు ప్రస్తుతం చర్చనీయాంశమవుతున్నాయి. జయలలితపై అంతులేని అభిమానాన్ని పెంచుకోవడానికి కారణం కేవలం ప్రభుత్వ పరంగా ఆమె చేసిన సేవలే కాదు. వ్యక్తిగతంగా ఆమె చేసిన మంచి పనులు ఎన్నో ఆమెను ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిపాయి. అందుకు ఈ యువతి చెబుతున్న విషయం ఒక ఉదాహరణ. మైసూరుకు చెందిన నాగరత్న జీవితం చిన్నతనంలో అత్యంత దుర్భరంగా ఉండేది. మైసూరు వీధుల్లో భిక్షాటన చేసుకుంటూ ఆమె తల్లిదండ్రుల జీవనం సాగించేవారు. అయితే నాగరత్నకు చదువంటే చాలా ఇష్టం. దీంతో ఇష్టాన్ని చంపుకోలేక స్కూలుకెళుతూ భిక్షాటన చేస్తూ గడిపింది. నాగరత్న 2001లో 10వ తరగతి 65% మార్కులతో పాసైంది. ఆ సమయంలో ఉండటానికి ఇల్లు కూడా లేదు. వీధి లైట్ల కింద చదువుకుంటూ అక్కడే నిద్రించేది నాగరత్న కుటుంబం. ఈ యువతి పరిస్థితిపై ఎక్స్‌ప్రెస్ దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనాన్ని సీఎం జయలలిత గారు చదివారు. నాగరత్న దీనావస్థ చూసి చలించిపోయారు. వెంటనే కర్ణాటకలోని పార్టీ నేత పి. పుగజెందిన్ సంప్రదించి ఆమెకు ఆర్థిక సహాయం చేయాల్సిందిగా ఆదేశించారు. దీంతో ఆ నేత మైసూరు వచ్చి తన కోసం వెతికారని నాగరత్న చెప్పింది. ఆ తర్వాత పుంగజెదితో కలిసి జయలలితను కలిసేందుకు పాండ్యన్ హోటల్‌కు నాగరత్న వెళ్ళింది. ఆ రోజు సాయంత్రం జయలలిత గారు అపాయింట్‌మెంట్ ఇచ్చారు. నాగరత్న జయలలితను కలిసింది. తన పరిస్థితిని గురించి వివరించింది. వెంటనే ఆ క్షణమే ₹1,00,000 చెక్కు చేతిలో పెట్టి చదువుకోమంటూ జయలలిత ఆమె భుజం తట్టింది. దీంతో నాగరత్న కన్నీళ్లు ఆగలేదు. జయ ఆమె కన్నీళ్లు తుడిచి ఏ సాయం కావాలన్నా నన్నడగమని చెప్పిందని నాగరత్న చెప్పింది. ఆ ₹1,00,000 చెక్కును బ్యాంకులో వేసి నాగరత్న ఎల్ఎల్‌బి పూర్తి చేసింది. ప్రస్తుతం ఆమె సివిల్ కోర్ట్‌లో ప్రాక్టీస్ చేస్తుంది. తాను అడుక్కునే స్థితి నుంచి లాయర్ అవ్వడానికి కారణం జయలలితేనని నాగరత్న చెప్పింది. జయలలితను కలిసేందుకు వెళ్దామనుకున్నానని, ఇంతలోనే ఈ చేదు వార్త వినాల్సొచ్చిందని నాగరత్న కన్నీరు మున్నీరైంది. ఇలాంటి ఎంతో మందికి జయలలిత మానవతా దృక్పథంతో అండగా నిలిచింది. అందుకే జయలలితను ఇన్ని కోట్ల మంది అమ్మగా ఆరాధిస్తున్నారు. ఇంతెందుకు మన ఇండస్ట్రీలోనే మన తెలుగు వాళ్ళు పడుతున్న కష్టాలను మన తెలుగు వాళ్ళు పట్టించుకోని పరిస్థితులు ఏర్పడినప్పుడు జయలలిత గారు ఆదుకున్నారు. ఇదందరికీ మనకు తెలిసిన విషయమే. ఇలా ఎన్నో గొప్ప విషయాలు, ఎన్నో గొప్ప సంఘటనలు జయలలిత జీవితంలో జరిగాయి. అందుకే ఆమె అందరి జీవితాల్లో అమ్మగా నిలిచిపోయింది. అసలు నాగరత్నది తమిళనాడు రాష్ట్రం కాదు. కర్ణాటక రాష్ట్రం. కర్ణాటక రాష్ట్రంలో బాధలు పడుతున్న నాగరత్నకి ఆదుకోవడమే ఒక గొప్ప విషయం. అందుకే జయలలిత గారు అమ్మగా అందరి గుండెల్లో నిలిచిపోయారు. ఇలాంటి ఎన్నో సంఘటనలు మనకు తెలియకుండా జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ మీకు అందించడానికి ఈ ఛానల్ ఎప్పుడూ ముందుంటుంది. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మీరు ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంత అమూల్యమైన ఇన్ఫర్మేషన్‌ని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. స్టే ట్యూన్ అవర్ ఛానల్. జై భారత్! జై హింద్!